చాలా మంది న్యూ కపుల్స్ ఈ చిన్న తప్పటడుగుతోటే లైఫ్ అంతా అవంది పడే పరిస్థితి ఉంది. ఏ జంటకైనా ఏ ఫ్యామిలీకైనా అల్లు అర్జున్ కంటే పెద్ద ఇల్లు కొంటేనే బాగుంది అనిపిస్తుంది. కొనే స్తోమత నాకు ఉండదు. పెద్దకారే అందరికి బాగుంది అనిపిస్తుంది. ఇప్పుడు బ్రేజానో బలేనో కొనాల్సి. సో నేనేం సజెస్ట్ చేస్తున్నా అంటే, కొత్తగా పెళ్ళైంది, 2 చేతుల సంపాదన ఉంది, డోంట్ గో విత్ ఎమోషన్స్. సొసైటీ కోసం ఎమోషన్ గా ఫీల్ అయ్యి చూపించుకోవడానికి మీరు ఇల్లు కొంటా, ప్లాట్ కొంటా, విల్లా కొంటా అంటే మీరు అక్కడే స్ట్రక్ అయిపోయే అవకాశం ఉంది. వాట్ ఈస్ మై సజెషన్ ఈస్, ఫస్ట్ డూ ఇన్వెస్ట్ ఇన్ ఓపెన్ ప్లాట్స్. అట్లీస్ట్ 5-6 ప్లాట్స్ కొనండి. మీకు ఒక 2 కిడ్స్ వచ్చిన తర్వాత, సెకండ్ కిడ్ ఫస్ట్ క్లాస్ వచ్చినాక వాళ్ళ స్కూల్కి పోయే టైంకి వాళ్ళ స్కూల్ ఎక్కడ, మీ అమ్మగారు ఎక్కడ, మీ అత్తగారు ఎక్కడ, మీ ఆఫీస్ ఎక్కడ, ఇవన్నీ చెక్ చేసుకొని మీరు ఫస్ట్ కొన్న ప్లాట్ ఒకటి అమ్మి డౌన్ పేమెంట్ చేసుకొని మిగతా లైఫ్ అంతా మీరు ఈఎంఐకి, ఎడ్యుకేషన్కి, పిల్లడం పెంచడానికి సరిపోయినా ఆల్రెడీ కొన్న ప్లాట్ 4-5 ఉన్నాయి కదా, ఈ భవిష్యత్తును తాగు చేసే అవకాశం ఉంది. వృద్ధాప్యంలో అక్కరొచ్చే అవకాశం ఉంది. పిల్లల ఎడ్యుకేషన్కి అక్కరొచ్చే అవకాశం ఉంది. పిల్లల మ్యారేజ్కి అక్కరొచ్చే అవకాశం ఉంది. పిల్లల బిజినెస్కి అక్కరొచ్చే అవకాశం ఉంది. చాలా మంది రిటైర్ అయిన కస్టమర్స్ మా దగ్గరకు వచ్చి, నా లైఫ్లో నేను ఏం కొనలేకపోయినా తిరిగి చూస్తే 4 కూర నిండు తప్పితే ఏం లేదు, రీక్రియేట్ అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎమోషన్స్ తోట కాకుండా లాజికల్ గా, క్యాలిక్యులేటివ్ గా ఆలోచించి ఇన్వెస్ట్ చేయండి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఎక్స్పర్ట్ కలవండి. బట్ మై హంబుల్ సజెషన్, డోంట్ గో ఫర్ హౌస్. మీరు ఇల్లు కోసం ఇమ్మీడియట్ గా చూడకండి. కనీసం 4 ప్లాట్ 5 ప్లాట్ కొన్నాకనే ఇల్లు గురించి ఆలోచన చేయండి. ఫ్రెండ్స్ ని పట్టించుకోకండి, సొసైటీని పట్టించుకోకండి. నీ లైఫ్ మీరు మాట చెప్తారు తప్పితే మూట తీసుకొచ్చి ఇయ్యరు కదా. మీరు ఇబ్బంది పడకుంటుండాలంటే ఫస్ట్ ఇన్కమ్ క్లియర్ చేసుకోండి, ఇన్వెస్ట్ చేయండి. ఆ తర్వాత ఇల్లు చాలా ఇన్వెస్ట్ ఖచ్చితంగా లైఫ్లో హ్యాపీగా ఉండే అవకాశం ఉంది.